తెలంగాణ ఇచ్చేస్తే కేసీఆర్ తెరాసాను కాంగ్రెస్‌లో కలిపేస్తారు. అప్పుడు తెలంగాణలో అధికారంలో శాశ్వతంగా ఉండొచ్చు. ఇది రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ లీడర్ల ఆశ. అదే ఆశతో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు చేసింది. సీమాంధ్రలో పార్టీ పోయినా కనీసం తెలంగాణలో నిలబడతామని సోనియా నమ్మింది. అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయి. కేసీఆర్ తెరాసాను కాంగ్రెస్‌లో విలీనం చేయలేదు. ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్‌ని ఓడించి అధికారంలోకి వచ్చారు. ఇలా ఎందుకు జరిగిందో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇలా చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందాక కేసీఆర్ తన ఫ్యామిలీని వెంటబెట్టుకొని సోనియాను, ప్రధానిని రాహుల్‌ని కలిశారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డిని కూడా కలిశారు. జైపాల్‌ను కలిసినప్పుడు కేసీఆర్ "అన్నా మీరు మాకంటే ఒక తరం పెద్దవారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండండి" అని అన్నారట. అయితే జైపాల్ కేసీఆర్ అంత తేలికగా ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసే రకం కాదని గ్రహించి "నాకు పీసీసీ పదవి చాలు. మీరే ముఖ్యమంత్రిగా ఉండండి" అని బదులిచ్చారట. ఈ ప్రతిపాదనని కేసీఆర్ మనస్ఫూర్తిగా అంగీకరించారు అని జైపాల్ చెబుతున్నారు. అయితే ఢిల్లీలో ఉండే రాజకీయ పరిశీలకుల వాదన వేరుగా ఉంది. కేసీఆర్ తనని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు పీసీసీ అధ్యక్ష పదవి కూడా తనకే ఇవ్వాలని కాంగ్రెస్‌ని కోరారట. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా వేరే వారు ఉంటే పార్టీలోనే 2 గ్రూపులు తయారవుతాయి. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి గెలిచి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవుల దాకా తనకి పూర్తి స్వేచ్ఛ ఉండదని కేసీఆర్ అనుకున్నారట. కాంగ్రెస్‌లో ఉండే గ్రూప్ రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు మనకెందుకు సొంతంగా పోటీ చేస్తేనే బెటర్ అని కేసీఆర్ ఫిక్స్ అయ్యారట. దానితో కాంగ్రెస్ ఆశలు అడియాశలయ్యాయని అంటున్నారు. దీని మీద మీ కామెంట్ బాక్స్‌లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్. జై హింద్.